అండి అందరికీ మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈరోజు వచ్చేపట్టుకు తేదీ కనుక చూసుకున్నట్లయితే 7వ తారీఖు 3వ నెల మార్చి 2025 సంవత్సరం శుక్రవారం బ్యాడింగ్ మార్కెట్ అయితే జరిగిందనమాట. గత 4 రోజుల నుంచి మార్కెట్ అయితే లేదు. మనం చూసుకున్నట్లయితే శుక్రవారం బయట నడిచింది. మళ్ళీ వచ్చేసి ఈ శుక్రవారం వరకు హాలిడేస్ అయితే ప్రకటించారు. అక్కడ మార్కెట్లో ఏర్పడిన స్థితిగతుల నుంచి అంటే అక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంది. నిన్నైతే అయిపోయిందనమాట. ఈరోజు వచ్చేపటికి డబ్బీ కడ్డీ ఏ విధంగా పోయినాయి అనేది ముఖ్య సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ 26,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. కొన్ని లాట్లు వచ్చేసి 28,000 వరకు వెళ్ళినాయి అనమాట. నేనైతే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను, వేరే ఊరికైతే వెళ్తున్నాను అనమాట. రేపు కూడా ఒక వీడియో వస్తుంది చూడండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ క్వాలిటీలు మీడియాలకి ఉంటేనా 10,000 నుంచి స్టార్ట్ అయినాయి. 12,000, 14,000, 16,000 ఇట్లా వెళ్ళడం జరిగిందనమాట. కాస్త వాయిస్ అయితే క్లారిటీగా లేదు, ఎందుకంటే మైక్ అయితే మిస్ అయింది ఈరోజు వచ్చేపటికి. ఇక కడ్డీ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు కడ్డీ ధరలు ఈరోజు 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 18,000, 23,000 అయితే టాప్గా పడినాయి అనమాట. 18,000 వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి స్టార్ట్ అయినాయి. 23,000కి అయితే ఎండ్ అయినాయి ఈరోజు కడ్డీ బ్యాడ్కి చూసుకున్నట్లయితే. అలాగే డబుల్ డీ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ ఉంటే 22,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక 2043 ఈరోజు వచ్చేసి 2043 కాస్త తక్కువ వెళ్ళింది. ఈరోజు 10,000 నుంచి 12,000, 14,000, 16,000 అయితే టాప్గా వెళ్ళింది. 16,000 వచ్చేసి ఎక్కడో అక్కడ ఉన్నాయి. మిగతా ఎక్కువగా రేట్లు పడింది వచ్చేసి చాలా మటుకు కొన్ని లాట్సే పడినాయి. 13, 14 ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇక 5531 వచ్చేసి చాలా మటుకు 10,000 అంటే టాప్ అనిపించింది అనమాట. ఈరోజు వచ్చే మటుకు చాలా మటుకు 6,000, 7,000, 8,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక మిగతా చూసుకున్నట్లయితే S10 సూపర్ 10 వచ్చేసి 10,000 టాప్గా వెళ్ళడం జరిగింది. అలాగే 341, 355 ఇవి రెండు చూసుకున్నా కూడా మనకి 8,000 నుంచి 9,000 అయితే నడిచినాయి ఈరోజు వచ్చేపట్టుకు. ఇంకా మిగతా రకాలు చూసుకున్నట్లయితే గుంటూరు ఈరోజు వచ్చేపటికి 12,000 అట్లా పోయినాయి అనమాట. ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే గుంటూరు ఈరోజు 12,500, నంబర్ 5 వచ్చేసి 11, 11.5 టాప్లు అని చెప్పుకోవచ్చు. వచ్చేపటికి మార్కెట్ వచ్చేపటికి 3,500 అట్లా నడిచిందనమాట ఈరోజు వచ్చేపట్టుకు. చాలా మటుకు ఈరోజు స్టాక్ ఎక్కువ వచ్చింది. 2,30,000 బస్తాలు వచ్చాయి. చాలా మటుకు క్వాలిటీలు అనేటివి మెయింటైన్ చేయలేకపోయినారు. ఈరోజు వ్యాపారస్తులు కూడా బాగానే వచ్చినారు, కానీ మళ్ళీ సోమవారం మార్కెట్ చూసుకుందాం లేనట్లా తక్కువ అయితే రాశారనమాట. ఈరోజు కూడా డబ్బీ కడ్డీ కానీ చాలా తక్కువలో నడిచింది. ఇక త్రిమూర్తి ఫోటోలో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేవాటికి 8,000 అట్లా నడిచినాయి అనమాట. ఇక టెంజరేట్ 1 వచ్చేసి 8,000 అట్లా నడిచినాయి. ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపటికి అరౌండ్ సెకండ్స్ ఎక్కువ వచ్చినాయి. మనకు 5531 కూడా ఈరోజు సెకండ్స్ 5,000, 5,500 టాపులు పడినాయి అనమాట. 273 కుబేరా వచ్చేసి 8,500, 9,000 అట్లా పడినాయి. ఇక ఏమన్నా కొత్త మీకు కావాల్సినట్టు అడగాలంటే అనుకోండి. అలాగే కర్నూలు డీడీలు చూసుకున్నట్లయితే ఈరోజు 9,800 అట్లా టాపులు పడినాయి. 646 మంజీరా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి 8,860 అట్లా పడినాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంచెం అంటే ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు ఈరోజు క్వాలిటీలు అనేటివి బాగా వచ్చినాయి, కానీ రేట్లు చాలా తక్కువ రాసినారు. ఎందుకంటే గత మార్కెట్లు అయితే సరిగ్గా నడవడం లేదు. ఈ రంజాన్ మాసం అంతా ఇట్లా ఉండొచ్చు. ఎందుకంటే మేబీ 30 ఉగాది ఉంది, 31 వచ్చేసి మనకు ఈ రంజాన్ అయితే అయిపోతుంది. అంతవరకు రేట్స్ అనేవి ఇలాగనే నడుస్తాయి. ఎందుకంటే మళ్ళీ హోలీ వచ్చేసి 14వ తారీఖు ఉంది. ఈ 14వ తారీఖుకి మనకు ఒక మార్కెట్ తెరుచుకుంటుంది, ఒక మార్కెట్ తెరుచుకోదు. రైతు పంట వచ్చినప్పుడు ఈ విధమైన పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. అలాగే తెల్లగాయలు ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కువగానే వచ్చినాయి. ఈరోజు డబ్బీ కట్టి తెల్లగాయలు 4,000, 2043 వచ్చేసి 3,200 నడిచినాయి. కడ్డీ వచ్చేసి ఈరోజు 3,500 నడిచినాయి. డబుల్ డీ వచ్చేసి 3,600 వరకు నడిచినాయి. ఇక తేజాను సూపర్ 10 తాళ్ళు వచ్చేసి మనకు 2,200 అట్లా పడినాయి. 5531 వచ్చేసి మనకి అలాగే 273 కానీ ఈ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి 1,000 రూపాయల నుంచి 1,500, 1,800 అయితే టాప్గా ఉన్నాయి అనమాట. కాస్త ట్రైన్లో పోతున్నాను, వాయిస్ అయితే క్లారిటీగా అయితే వినపడలేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రిపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.